దీన్ని బయటికి తీస్తారు. అమ్మకు ఎర్ర ఎక్కడైనా ఎర్ర ఎక్కువ ఆశ. జాకెట్ పెట్టాలంటే కదా పెట్టు పెట్టు. కింద పెట్టిన కుంకుమ, పసుపు, కుంకుమ, పూలు అన్నీ సమర్పించండి. పసుపు, కుంకుమ, పసుపు. ఇది బొక్క పెట్టు నాయన. కర్పూరము. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి కందిమల్లాయపల్లె. అందులో వారి కుమారుని కుమార్తె అనగా బ్రహ్మంగారికి మనోరాలు ఈశ్వరీదేవి గోవిందస్వాముల వారి కుమార్తె. ఆమె మహా తపశ్శాలి. ఆమె దగ్గర ఉండేటువంటి శిష్యులకు ఆమె జ్ఞాపకార్థంగా ఎన్నో బహుమతులు ఇచ్చింది. అలాంటి వాటిలో ఈశ్వరీదేవి రాసినటువంటి తాళపత్ర గ్రంథము కాలజ్ఞానం కొంగల రామాపురంలో ఉంది. అలాగే ఒక శంఖము, ఒక బచ్చన పండు, రుద్రాక్షమాల. ఇది వచ్చేసి అదెవరున్నా కోన సముద్రం నాయి బ్రాహ్మణుల వద్ద ఉంది. వాటిని కూడా మేము అక్కడికి వెళ్ళి చూసి ఈ ఫోటో తీసి అవి వాట్సాప్లో పెట్టాము. ఈ రోజుకి దాదాపు 45 సంవత్సరాలుగా ఇక్కడ మేము నివసిస్తున్న అమ్మవారు ఈ బుట్ట పోలమ్మ వంశీయులకు ఇచ్చినటువంటి ఆ దండను చూసే అదృష్టం ఈ రోజుకి కలిగింది. బాగా గమనించండి. ఈశ్వరీదేవి ధరించినటువంటి ఈ మాల, రుద్రాక్ష, పగడాలు, తర్వాత ముత్యాలు, ఇలా వెండితో సంబంధించినటువంటి వస్తువులతో నవరత్నాలతో కూడినటువంటిది ఆ దండ. మరి వీరికి బహుమానంగా జ్ఞాపకార్థంగా ఇచ్చింది. దీని గొప్పదనాన్ని గురించి కూడా మనం కొన్ని విషయాలు ఈ పోలమ్మ గారి నుంచి అడిగి తెలుసుకుందాము. ఇలా పూజాదులు చేస్తుంది అమ్మగారు అక్కడ పెట్టి. ఇలా భక్తులు తెచ్చినటువంటి పూలు, పండ్లు, గాజులు, రవికి బట్ట ఇవన్నీ తెచ్చి అమ్మవారి ఆ మాలకు సమర్పించి భక్తితో నమస్కరించి అప్పుడు భక్తులు చూడటానికి అనుమతిస్తారు. దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ నారాయణ స్వామి గారు ఈశ్వరీదేవి చరిత్ర రాయడం జరిగింది ఈ మధ్యకాలంలో. దాని విషయమై అమ్మవారు ఇచ్చినటువంటి బహుమానాలు, గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వారు పరిశోధిస్తున్నారు. అలాగే వారి శ్రీమతి ఇక్కడ సుంకు సురేష్ గారు ఈ గ్రామస్తులే. అలాగే వారి శ్రీమతి గారు వీరందరూ కలిసి శుక్రవారం రోజున పోలమ్మ గారి ఇంటికి రావడం జరిగింది. దాని గురించి 2 విషయాలు అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. శ్రద్ధగా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా కూడా ఈ కందిమల్లాయపల్లెకి వస్తే శుక్రవారం రోజున ఈ పోలమ్మ గారి ఇంటికి వస్తే వారి భక్తితో దానికి సంబంధించినటువంటి ఆ మాలను చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అయిపోయింది. మేము చేస్తా ఉన్నాం, నీ పనులు చేస్తా ఉండు. అయిపోయిందిలే. నిన్ను తీసినాము, ఫోటో తీసినాము, తీస్తున్నాము. నిన్నే కదమ్మా తీయాల్సింది. ఇన్ని కాలం దాన్ని అమ్మా. ఇది దాదాపు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మీ దగ్గరికి వచ్చి? అంతేలేమ్మా. ఇది మీ జయజనానికి వచ్చిందమ్మా. ఇది ఎవరికి? ఏం పేరు అప్పుడు వచ్చిన? పిచ్చక్క. ఆమెకి ఇచ్చిందా? ఏం చేసేది అక్కడ అమ్మవారి దగ్గర? ఊళ్ళో ఉండేదంట. నాయన వచ్చారు కల్లా నాయన వాళ్ళ ఇంటికి పేడకల్లు తీయను, పాలు తీసుకోను, పాసి పని చేసి పోదంట వీళ్ళంతా గుట్ట వాళ్ళు. పోతే ఇంకా వాళ్ళు సంగతి లేదు మాకు. బరిగడ్లకు ఏమంటారంట, ఎద్దలకు బరిగడ్లకు స్వామిళ్ళు. అది అంత వేసేది చేసుకొని అంతటి పేదరికం ఉండేదమ్మా కందిమల్లాయపల్లెలో. వీళ్ళొక్కరే అంట ఉన్నది. ఆ పని చేస్తానే ఉంటా. పోయిన కూలి స్వామికి అదేంది లెక్క అంత సేవ చేసేది వడ్డీకి. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. అమ్మో వడ్డీకి కష్టం చేసిన వడ్డీ ఆయన చిన్న భూమే కాదు అట్లా చేసిందంట నాయన. మా అత్త మాకు చెప్తాను ఇది. తర్వాత అప్పటి నుంచి
ఈ మాల మీ దగ్గర ఉంది. దీన్ని మరి ఎట్లా దేనికి ఉపయోగిస్తారు? మేము శుక్రవారం టెంకాయ తెచ్చుకొని సంగతి లేకుండా టెంకాయ తెచ్చుకొని కొట్టుకుంటాం. లేదు శక్తి లేదు అనుకో కూరగాయలు పెట్టి దండం పెట్టుకుంటాం అంతే. సరే, ఇప్పుడు దీన్ని ఎవరికన్నా ఏ కారణం వల్ల ఇతరులకి పంపిస్తారు మీరు? అయ్యాం పానమైన ఇచ్చాం కానీ దండ ఏదో గర్భవతులు కానిపోయేటప్పుడు వాళ్ళకి ఏదో 2 పూలు ఉండేది ఇచ్చంటే తలాపు కోసం తీసుకొని అయ్యో రామా అది ఇచ్చిండు. తీసుకువాటిలో ఇప్పుడు చిన్నమాట వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి మా దండి అంటే నాయన కట్టిన కుట్టి కాసిస్తారా మీరు? ఆ భగవంతుడు ఆ ఈశ్వరమ్మ తల్లి మాకు కట్టింది, మేము తెచ్చుకున్నాం, మేము అన్న పోలీసు ఎందుకు ఇవ్వన్నారు? ఇయ్యనయ్యా ఏం చేస్తా ధర్మం కాదులే, వాళ్ళకి ఇచ్చిన దొంగతనం చేయలేదు కదా, కూడా ఇది మా తల్లి విసిరేసింది. సేవకు ఫలంగా ఆ రోజు ఇచ్చింది గుర్తుగా. వెళ్ళిపోయింది చిన్న మా అల్లురల్లే బయట ఆ భూమి 5 ఎకరాలు మీకు ఇచ్చామమ్మా ఇయ్యి అన్నారు. 10 ఎకరాలు ఇచ్చిన ఇయ్యాను ఆమె సార్ అని దండం పెట్టుకున్నాం. ఏమి దండ మహిమ ఏమిటి చెప్పమ్మా? అంతే నాకు తెలియదు. ఇప్పుడు ఏదో గర్భవతులు ప్రసవం కాకపోతే ఆ దండతో నీళ్ళు నుంచి కానిపోతారు వాళ్ళు ఇయ్యరు దండ చూసాను తీసుకుంటారు. అయ్యో రామా, అన్ని అంతరాలు పోయినాయి, ఒక అంతరం ఉంది అట్లా చేయడం తప్పు కదా. మనం పోలే అందుకని దాచిపెట్టుకుని ఇంకా దేనికి వాడతారు? ఎవరికైనా జబ్బులు గిబ్బులు వస్తే కూడా వానికి ఏమైనా శుక్రవారం రాని వేసుకొని టెంకాయ తెచ్చుకోలేదు కొట్టాలి. మనం వేసుకునేమో తగిలితే తప్పు కదా, మనం వేసుకోకూడదులేమ్మా. మనము వేసుకుంటే అంత అర్హత లేదులే, తాకి నమస్కారం చేసుకుంటే చాలు. ఇంతకాలంగా దాన్ని పరిరక్షించుకొని వస్తున్నారు. అమ్మా అది ఆ జాకెట్ దీంట్లో వేసి ఇట్లా దాంట్లో పెట్టు, ఫోటో తీసుకుంటాం. నువ్వమ్మా తాకి అదృష్టం వచ్చినప్పుడు అంతకంటేనా ఇంత మంచి అవకాశం సంవత్సరానికి ఉపాధి జాకెట్ కాదు మా ఉండు 2 జాకెట్లు మీరు అంటే నీకు చెప్తుండ్రు కదా, ఈయనే స్నానం చేసి ఈయన్ని పెట్టుకోండి ఎప్పుడైనా. నేను వద్దాను, నీకు అది తల్లి ఎత్తింది ఆ తల్లి ఎగిరిపోతుందమ్మా. వద్దులేదు, మాకు భయము. తల్లి ఏమనుకోవద్దు మీరు, భార్య బయలుపోయింటే అది ఒక గుడ్డపిల్ల దారంతో అతికిచ్చినాం, అది భయం. ఇప్పుడు అది ఉంది చూడు చెయ్యి, భయం నాయన. అదో దారం ఇదో పక్క తెగింటే 3 వేసి పెట్టిన. అదో నానా అది భయం. అంటూ ముట్ట తాగకూడదు, ఏమి తాగకూడదు. నేను మునమోపిన మూసి కానీ అక్కడ ఏం లేదు కాబట్టి ఆమెతో పడ్డాను. నేను అనుకునేది ఊరుకుంటా. నాయన ఏమనుకోకే అమ్మా, మళ్ళా మీరు నీళ్ళు పోసుకుని ఇదే పనిగా నెత్తి దూకోకు, ఇంటికి దూకోకుండా రా. మా అత్త మా తల్లి చేస్తాను ఇది లేదు వెళ్ళిపోయింది. ఫోటో ఎత్తుకోవాలన్నా గోడ అంతేనా అట్లే పెట్టు. అయితే ఈ పూలది పూర్తిగా ఫోటో పూలు తీయద్దులే, పక్కన పెట్టు. తీయను కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్. నేను మహమ్మ మాతలే పూలు తెచ్చట నాన్న. ఆమె కోసమే కదా మనం చేసేది. ఆమె ఇచ్చింది, ఆమె ఇచ్చింది. ఆమె ఎందుకు చేస్తాట? అయ్యా నేను కాస్తాలే ఉండు, పసుపు పోతాం. ఎట్రా జై మాతా ఈశ్వరి మహాదేవి పరమేశ్వరి జగదీశ్వరి. ఎన్ని జన్మలకు అదృష్టం ఒకటి కనిపించింది. అమ్మవారు వేసుకున్నటువంటి మాలను మనం తాకటము
మన జీవితం ఒక ఈ అదృష్టం. టయానికి ఒకరు పశువులు కొంచెం వేసి ఆమె మంత్రం మీద ఆయనకి మళ్ళీ మన ఇంటికి కట్టుకొని పోయి పెట్టుకొని పోతుంది అటు కుంకుమ వేసి నారాయణ స్వామి గారు ఒకసారి ఇటు చూడండి. వచ్చిందా ఏది చూసి రామేశ్వర అమ్మ నిలబడి ఒక్కసారి. ఇట్లా ఇట్లా పెట్టుకో చేతులు అన్నీ పెట్టుకుంటుంది. ఆరిపోతాయా కొంచెం వెనక్కిరమ్మా. నారాయణ స్వామి సార్ కొంచెం అట్లా బాబు. మీరు ముందుకు రా సార్ కొద్దిగా. ఓకే.